హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఏదైనా సవ్యంగా జరిగిందా? గత 8 నెలలు ఆల్రెడీ వచ్చేసింది. 8 నెలలుగా ఏదైనా సవ్యంగా జరుగుతూ ఉందా? ఆలోచించండి. ఎలక్షన్స్ కి ముందు లోకేష్ గారు ఏమన్నారు మనతోటి? ఏమన్నారు? పెద్ద తోపులాగా మాట్లాడారు, తురుములా మాట్లాడారు. ప్రజల మధ్యలోకి వెళ్ళి అతనే అన్ని అన్నట్టుగా మాట్లాడారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తుందో క్లియర్ గా చెప్పారు. అందుట్లో అతని చెప్పిన మాట ఏంటి? టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరి 1 రోజు రిలీజ్ చేస్తాం. చాలా క్లియర్ గా, చాలా డీటెయిల్డ్ గా ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాము, ఏ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దానికి రిటర్న్ టెస్ట్ ఎప్పుడు రాస్తారు, దానికి అప్లికేషన్స్ ఎప్పుడు ఇస్తారు, దానికి రిటర్న్ టెస్ట్ ఎప్పుడు రాస్తారు, దాన్ని రిజల్ట్స్ ఎప్పుడు ప్రకటిస్తారు, ఆ తర్వాత వాళ్ళని జాబ్లో ఎప్పుడు పెడతారు, ఇలా అనేకమైన జాబులకి ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పినటువంటి లోకేష్ గారు మాటలు ఒక్కసారి మీరు వినండి. జాబ్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ చెప్పిన ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. విన్నారు కదా, సంవత్సరం వచ్చింది పోయింది. తల్లికి వందనం అన్నారు, ఎగనామం పెట్టారు. రైతు భరోసా అన్నారు, ఇవ్వలేదు. ఏ ఒక్కటి చేయలేదు. నీకు 13, నీకు 15, నీకు 15, నీకు 18 అంటూ ఊకదంపుడే వరాలు చేశారు, అవి చేయలేదు. ఇలా చెప్పిన వాగ్దానాలని గాలి కొదిలేసి కేవలం మాటలకే పరిమితమైనటువంటి గవర్నమెంటా టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి బయట నుంచి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క మంచి పని కూడా ప్రజలకు చేయలేదంటూ వాపోతూ ఉన్నారు. కొంతమంది అయితే మా ఇంట్లోకి అన్ని వచ్చినాయండి, అయ్య బాబోయ్ మాకు అన్ని వచ్చినాయండి బాబు, అయ్య బాబోయ్ తల్లికి వందనం వచ్చిందండి 15,000 అండి, అయ్య బాబోయ్ అది కాదండి మాకండి రైతు భరోసా వచ్చిందండి అంటూ మీడియా మైక్ పెడితే ఎటకారాలు చేసి దొబ్బేస్తున్నారు. ఇది కేవలం టీడీపీ పార్టీ అధినాయకులు చేసిన తప్పే అంటే కార్యకర్తలు నెత్తికి చుట్టుకుంది. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారంగా వాగ్దానాలు ఇచ్చారు. ఇప్పుడు పల్లెల్లో కార్యకర్తలు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఏది జాబ్ క్యాలెండర్ రెడీ? మగోడులా మాట్లాడిన మగోడితో నేను మాట్లాడుతూ ఉన్నా. ఎక్కడ మగోడా లోకేష్? జాబ్ క్యాలెండర్ ఎక్కడా? 2025 జాబ్ క్యాలెండర్ ఎక్కడా? ఏ జాబు ఎప్పుడు పడుతుంది, ఏ ఉద్యోగం ఎవరికి ఎప్పుడు ఇస్తున్నావు, రిటర్న్ టెస్టులు ఎప్పుడు రాయిస్తున్నావు అనే క్లారిటీతో వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ 2025లో వేస్తానని నోటితో నువ్వు చెప్పావు కదా. ఎక్కడ మాస్టారు? ఎక్కడ జాబ్ క్యాలెండర్? మీ నాన్న మొదటి సంతకం పెట్టాడు, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, మెగా డిఎస్సికి 16,343 పోస్టులు అంటూ. ఏది ఇప్పటి వరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏది? మెగా డిఎస్సికి సంబంధించిన క్లారిటీ ఏది? ఎప్పుడు వేస్తున్నారు చెప్పండి. మాటలు కోటలు దాటడం, ప్రజల్ని మోసం చేయటం, అబద్ధపు వాగ్దానాలు ఇవ్వటం, ప్రజల్ని నానా విధాల అన్యాయం చేయటం తప్పితే ఏం చేస్తున్నారు లోకేష్ గారు మీరందరూ? నిజంగా నువ్వు చదువుకున్నావు కదా, నీకు నిరుద్యోగుల యొక్క బాధ తెలుసు కదా, వాడు పడే కష్టం తెలుసు కదా, వాడి ఎదురు చూపులు తెలుసు కదా, వాడి ఆకలి బాధలు తెలుసు కదా. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఇవ్వలేదు. అట్లీస్ట్ ఒక నోటిఫికేషన్ డిఎస్సికి వేస్తారేమో ఎదురు చూస్తున్నారు, అది లేదు. ఇప్పుడు 2025లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పిన ద గ్రేట్ లోకేష్ బాబు గారు, ద గ్రేట్ సీఎం కొడుకు లోకేష్ బాబు గారు, మీ మాటలు కూడా ఉత్తివేనా? మీరు కూడా అబద్ధాలేనా? మీకు కూడా చేత కాదా? మీరు వచ్చి కూడా ఏం పీకలేరా? ఎందుకు సార్ మరి ప్రజల్ని మోసం చేసే మాటలు చెప్పారు? రెడ్ బుక్ పట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగం నడపడం ప్రతి ఒక్కడు చేస్తాడు సార్. బుక్ లో రాసుకోవటం ఏంది? తొక్క ఎల్కేజీ పిల్లాడు కూడా రాసుకుంటాడు బుక్ లో. దాన్ని అమలు చేసేవాడే నిజమైన నికార్సైన దమ్మున్న మగాడు.
నాకు తెలిసి టీడీపీలో చాలా మంది మగాళ్ళు ఉన్నారు అనుకుంటున్నా. మరి నేను నిజంగా ఉన్నట్లయితే చెప్పిన వాగ్దానాలు నెరవేర్చండి మరి. అంతేకాదు మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఈ 2025 జూన్ లో కొత్త స్టాఫ్ తో స్కూల్స్ కలకల్లాడతాయి అని చెప్పారు. అయినా అసలు మీకు మినిమం క్లారిటీయే లేదు స్కూళ్ళల్లో పిల్లలు పెరిగారా తగ్గారా అనేది. 2023-24 సంవత్సరం నుంచి 2024-25 సంవత్సరం గాను గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు తగ్గారా అంటే 10 లక్షల మంది తగ్గారు స్వామి. 10 లక్షల మంది తగ్గారు. జగన్ గారు చేసిన దాని వల్ల 10 లక్షల మంది తగ్గారు. నాడు నేడు గతంలో ఎక్కువ చేసాము, మేము అన్ని చేసి ఇన్ని చేసాము. మీరు విశాఖ వెళ్ళినప్పుడు కానీ అక్కడ స్కూళ్ళను పరిశీలించినప్పుడు ఎట్లా ఉంది? 10 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు స్వామి. గత ప్రభుత్వం చేతగాంతనం వల్ల 5 సంవత్సరాల్లో 45 లక్షల మంది విద్యార్థుల నుంచి ఈరోజు 35 లక్షలు పడిపోయింది. ఎందుకు పడిపోయిందో చెప్పండి. స్కూళ్ళలో కూడా సరిగ్గా ఫెసిలిటీస్ లేవని చెప్తారు. ఎందుకు పడిపోయిందో చెప్పండి. ఫండమెంటలీ అది క్వశ్చన్. నేను అధికారులందరూ అడిగేది అదే. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టామంటున్నాం, ఇన్ని యాక్టివిటీలు చేసామంటున్నాం, ఎందుకు 10 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయారు అనేది సూటిగా నేను అధికారులు కూడా ప్రశ్నించాను. దానిపైన నేను సమీక్ష చేస్తున్నా. అన్న ఏదో డిజిటల్ బోర్డులు పెడతాం కాదు, రంగులు వేసుకుంటాం కాదు. ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో 10 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని మినిమం స్టాటిస్టిక్స్ చూసుకోకుండా వచ్చి మాట్లాడే మీలాంటి వాళ్ళు రాజకీయ నాయకులా సార్? మీకు తెలుసా 2023-24 కూడా పిల్లలు ఆల్రెడీ పెరిగారు సార్. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలు తగ్గలేదు. పోయే వాళ్ళు పోయినా వచ్చే వాళ్ళు వచ్చి నిలబడ్డారు అలా. అది కూడా తెలీదు మీకు. విద్యాశాఖ ఉంది మరి, నాకు అర్థం కావట్లేదు. మీరు ఏం చేసుకుంటారో మాకు అంతా అనవసరం. కానీ నిజంగా చెప్పిన మాట మీద నిలబడతాడు లోకేష్ అని చాలా మంది నమ్మారు. అది కాదని ప్రూవ్ చేసుకొని మీరు మీ క్రెడిబిలిటీని, మీ క్యారెక్టర్ని దిగజార్చుకోకండి లోకేష్ గారు. యూతే మీరు కూడా హ్యాపీగా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. యంగ్ పొలిటీషియన్ గా మంచి పేరు తెచ్చుకోవాలని మేము ఆశపడుతున్నాము. కానీ ఇటువంటి ఫాల్స్ వాగ్దానాలు, చెత్త ప్రమాణాలు, చెయ్యలేనివి చేసి మీ దిగజారుడుతనాన్ని ప్రజలకు పరిచయం చేయకండి. మీకు చాలా లాంగ్ రన్ ఉంది పొలిటికల్ కెరియర్లో. కానీ ఇప్పుడు జరిగిన 2025 ఏది జాబ్ క్యాలెండర్ అది వేసి మాట్లాడు నిజంగా మొగోడివైతే అని సవాల్ చేస్తున్నా. ఓకేనా ప్రజలారా? మీ అందరికి కూడా నా విజ్ఞప్తి ఒకటే. మీకు జాబ్ క్యాలెండర్ 2025లో వేస్తా అన్నారు. డిఎస్సిని ప్రకటించి 2025 జూన్ కల్లా కొత్త స్కూల్ టీచర్స్ని తీసుకుంటా అని చెప్పారు. మీరు ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు ప్రశ్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.